హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందు భాగంలో విరాటరాజు సామ్రాజ్యంలోకి పాండవులు ఏ విధంగా ప్రవేశించారు మరియు ఎటువంటి వేషధారణలు ధరించారు అనే విషయాన్ని ఎంతో క్లుప్తంగా వివరించుకున్నాం. ఈ వీడియోలో ద్రౌపది అందాన్ని చూసి కీచకుడు ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు మరియు కీచకుడిని భీముడు ఏ విధంగా ఎదుర్కొన్నాడు అనే విషయాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు మెసేజ్ రూపంలో సమాచారం అందుతుంది. అజ్ఞాతవాసం సమయంలో కీచకుని వలన పాండవుల గోప్యతను దాచుకోవడం అనేది ఒక పెద్ద సవాలుగా మారింది. విరాటరాజు సేనాధిపతిగా ఉన్న కీచకుడు రాణి సుదర్శనాదేవి తమ్ముడు. పరాక్రమంలో అత్యంత గర్వంగా ఉండే వ్యక్తి, కానీ అతని స్వభావం అధికంగా అమర్యాదతో నిండిపోయి ఉండేది. సైరేంద్రిగా ఉన్న ద్రౌపది రాణి సుదర్శనాదేవికి ఎంతో శ్రద్ధగా సేవలు అందించేది, కానీ తన గోప్యతను కూడా దాచుకోవడం అనేది చాలా పెద్ద కష్టంగా ఉండేది. అందమైన సైరేంద్రిపై కీచకుడు తొలిసారి చూపు పడినప్పుడే తన చెడు మనసును బయటపెట్టాడు. కీచకుడు ద్రౌపది అందాన్ని చూసి మోహితుడై తనను బలవంతంగా ప్రేమించమని ఇబ్బంది పెట్టేవాడు. అతని ప్రవర్తన ద్రౌపదికి ఎంతో బాధను, కోపాన్ని కలిగించేది. సైరేంద్రి కీచకునితో ఇలా అంది: తాను ఇతరుల భార్య అని, దయచేసి తనను ఇబ్బంది పెట్టవద్దని వేడుకుంది. కానీ కీచకుడు తన అహంకారంతో ఆమె మాటలను పట్టించుకోలేదు. ద్రౌపది సుదర్శనాదేవి రాణికి తన కష్టం మొత్తం చెప్పింది. సుదర్శన రాణికి కీచకుడు ప్రవర్తన గురించి తెలిసినా ద్రౌపదికి ఎటువంటి సహాయం చేయలేదు. బదులుగా కీచకుడికి సైరేంద్రిని మరింత దగ్గరగా పంపేలా ఏర్పాట్లు చేసింది. అప్పుడు ద్రౌపది తన భర్త అయిన భీముణ్ణి ఈ సమస్యని పరిష్కరించమని కోరింది. ద్రౌపది తన కష్టాన్ని మొత్తం భీముడికి ఎంతో వివరంగా చెప్పింది. అది విన్న భీముడు ఎంతో కోపంతో రగిలిపోయాడు. కానీ పాండవుల గోప్యతకు ఏమాత్రం హాని కలగకుండా కీచకుడిని శిక్షించడానికి ఒక ప్రణాళికని అన్వేషించాడు. ఆ ప్రణాళిక గురించి ద్రౌపదికి వివరించాడు. భీముడు ద్రౌపదికి కీచకుడు తనను ఎక్కడ కలుసుకోవాలని అడుగుతాడో ఆ స్థలానికి రమ్మనమని చెప్పాడు. అప్పుడు ద్రౌపది కీచకుడిని రాత్రికి రహస్య మందిరంలో కలవమని చెప్పింది. కీచకుడు ఆ రాత్రి తన విజయాన్ని జయంగా భావిస్తూ రహస్య మందిరానికి చేరుకున్నాడు. అక్కడ తనను ఎదుర్కోవడానికి ద్రౌపదికి బదులుగా భీముడు సిద్ధంగా ఉన్నాడు. ఇద్దరి మధ్య తీవ్రమైన పోరాటం జరిగింది. కీచకుడు భీముడి బలం ముందు నిలవలేకపోయాడు. అతన్ని చేతిలో దారుణంగా మరణించాడు. భీముడు కీచకుడిని చంపడంతో ద్రౌపది కష్టాలు తీరాయి. పాండవులు తమ గోప్యతను కాపాడుకుంటూనే ద్రౌపదిని రక్షించగలిగారు. కీచకుడు మరణం విరాటరాజు రాజ్యంలో కలకాలం సృష్టించిన పాండవుల గుర్తింపు బయటపడకుండా సమర్థంగా సమస్యను పరిష్కరించారు. ఈ విధంగా కీచకుడు వలన ద్రౌపదికి విముక్తి కలిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.